గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము జీవితంలో సంతోషంగా ఉండడానికి కొన్ని సూత్రాలు అనేటివి ఫాలో అవ్వాలి. నాకు తెలిసిన కొన్ని చెప్తాను, దయచేసి వినండి. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళొద్దు. అంటే నీ కోసం ఎదురు చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళినా నీకు విలువ ఉండదు. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. విలువ లేని చోట మాట్లాడద్దు. అంటే నువ్వు మాట్లాడినా కూడా నీ మాటకి ఖచ్చితంగా విలువ అనేది ఉండదు. ప్రేమ లేని చోట ఆశపడద్దు. అంటే ఏంది? ప్రేమ లేని చోట నువ్వు ఆశపడ్డావు అనుకో, ఏమవుతుంది? ఆశ నిరాశ అవుతుంది. అదేవిధంగా వ్యక్తిత్వం తాకట్టు పెట్టి మరీ ఎవరి దగ్గర ప్రాకులాడద్దు. అంటే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. చులకన నీకు చులకన లేని చోట కానీ నువ్వు మాట్లాడావు అనుకో, అంటే చొరవ తీసుకోకూడదు. అంటే చులకన ఉంటేనే నువ్వు చొరవ తీసుకొని మాట్లాడాలి. అంతేగాని చులకనగా నువ్వు చొరవ తీసుకొని మాట్లాడావంటే ఏమవుతుందంటే నువ్వు చులకన అయిపోతావు. అదేవిధంగా మర్యాద తెలియని వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అప్పుడే నీ మర్యాద నువ్వు కాపాడుకున్నట్లు అవుతుంది. చెప్పుడు మాటలు విని, అంటే నీ గురించి వేరే వాళ్ళ దగ్గర తప్పుడు మాటలు విని నిన్ను నిందించే వాళ్ళు, వాదించే వాళ్ళతో నువ్వు వాదించొద్దు. సో బంధాల కంటే డబ్బుకే విలువ ఇచ్చే వారిలో ఎంతో ప్రేమ ఉన్నా గుర్తించలేవు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకే విలువిస్తారు, అంతేగాని నీ బంధాలకు విలువరు. నీ వెనక ఒకటి మాట్లాడి నీ ముందు ఒకటి మాట్లాడే వారితో నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు. ఎందుకంటే నీ ముందు మంచిగా మాట్లాడతారు, నువ్వు అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్ను నిందిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదే వాళ్ళకి సమాధానం చెప్పి తీరుతుంది. అంతేగాని మీరు బాధపడి మదన పడడం వల్ల మీకు షుగర్లు, బీపీలు, టెన్షన్లు వస్తాయి తప్ప ఏం రావు. సో నేను చెప్పినటువంటి ఈ సూత్రాలు అందరూ పాటించగలరు, కానీ పాటించడం అనేది చాలా కష్టతరమైన విషయం. పాటించారు అనుకోండి, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అంతేగాని నేను పాటిస్తానో పాటించనో, పాటించకపోకుండా ఉంటానో అనేది మీ ఇష్టం. సో ఇది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. మీరు సంతోషంగా హ్యాపీగా జీవించాలి అంటే ఈ సూత్రాలు ఒకసారి ప్రతిరోజు ఇవి మీరు చూసినట్లయితే, మీరు జాబ్ చేసే వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు ఇవి ఫాలో అయినట్లయితే మీరు చాలా సంతోషంగా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.